వెల్కమ్ టు T20 న్యూస్. డిస్టర్బెన్స్ అవుతుందని లోపలికి మార్చిండు. ఇందులో భాగంగా దానికి రోడ్డు లేదని చెప్పి రోడ్డు సరైన ప్లేస్ నిర్ణయించకుండా ఎక్కడో దగ్గర ఎవరు అనామకులు ఉన్నారు, ఏదో ఉన్నది వీక్ ఎవరేమన్నారు అనే విధంగా 2 డబ్బాలు వీకి వాళ్ళ సామాన్లు తీసి దౌర్జన్యంగా వాళ్ళకు నోటీస్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు, లేకుండా డబ్బాలు వీకాలి. దానికి తోడు పోలీసులను తీసుకొని వచ్చింది. ఎస్ఐ గారు ఉన్నారు, ఈయనే ఉన్నారు. మేమేమంటున్నాం, మేము అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులుగా మేము కూడా పరిగి మున్సిపల్కి కొత్తగా ఎన్నికైనా కౌన్సిల్ సభ్యులం. నా పేరు శ్రీనివాస్. మేమేమంటున్నాము, ఒకరోజు మీటింగ్ పెట్టి కౌన్సిల్లో తీర్మానం చేసి మార్కెట్ ఎట్లుండాలి, రోడ్ ఎట్లుండాలి, పరిగి ఉన్న పెద్ద మనుషులను అందరినీ పిలిచి, ఒక్కరు మేమని కాదు, కౌన్సిల్ సభ్యులమని కాదు, పరిగిలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అందరినీ పిలిచి రోడ్ ఎట్లుండాలి, మార్కెట్ ఎట్లుండాలి కూర్చొని నిర్ణయిద్దామని చెప్పి మేము అంటున్నాం. అందుకే ఒకరోజు టైం మనం అంటున్నాం. వినకుండా మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ లేడు, ఒక ఎంప్లాయీ లేడు, ఎవరు లేరు. లేబర్ను పంపించి డబ్బాలు వీక్పిస్తుండ్రు, వాళ్ళ సామాన్లన్నీ రోడ్డు మీద పడేసిండ్రు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తే వాళ్ళ సామాన్లన్నా తీసుకొని మేము అంటున్న విషయం ఏంటి సార్, ఎవరైనా సరే పేదవారు వాళ్ళు ఇవన్నీ డబ్బాలు కూడా ఇల్లీగలే, వద్దని అంటలే. ప్రతి డబ్బా ఇప్పుడు ఈ డబ్బు ఉంది, ఆ డబ్బా కూడా వేరే ప్లేస్లో వాళ్ళకి ఏదైనా జీవనాధారానికి సంబంధించిన ప్లేస్ ఏదైనా చూపించి వాళ్ళకి ఏదైనా న్యాయం చేసి మనం ఈ డబ్బాలు తీద్దాం, వాళ్ళకి చెప్పి తీద్దామని మేమంటున్నాం. వినకుండా పదే డబ్బాలు వీకేసాం, అది వీకేసాం అనగో. మేము ఎంత చెప్తున్నా కూడా డబ్బాలు వీకేసాము. అందుకే మేము న్యాయం చేయాలని కోరుతున్నాం. చైర్మన్ రాలేదు, కమిషనర్ రాలేదు, మార్కెట్ చైర్మన్ రాలేదు, ఎవరు రాలేదు. అన్ని ఇష్టానుసారంగా పనులు చెప్తే ఇటలేరు. మా గవర్నమెంట్ ఉంది, మేము చెప్పింది ఏదో అన్నట్టుగా పరిగి నడుస్తున్నది. దీనికి అందరూ పరిగి ప్రజలంతా కళ్ళు తెరిచి అందరు పెద్ద మనుషులు పొద్దుగాల మున్సిపల్కి వచ్చి మార్కెట్ ఏడుండాలి, మార్కెట్ ఎట్లుండాలి, మార్కెట్కు ప్లేస్ ఏడుండాలి, ఎట్లకెళ్ళి పోవాలి అని చెప్పి ప్రతి సమస్య మీద మేము ప్రతి ఒక్క పెద్ద మనిషికి పరిగిలో ఉన్న ప్రతి సీనియర్ సిటిజన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మాకు ఈరోజు టైం ఇవ్వని అంటున్నాం. ఒక్కరోజు టైం ఇవ్వాలి మాకు. ఈ ఒక్కరోజు టైం ఇస్తే రేపు పొద్దున కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని ఏది ఎట్లుండాలి, ఏం కాదు. ఇంతవరకు మున్సిపల్ అయినప్పటి నుంచి ఇంతవరకు మీటింగ్ పెట్టలే, ఒక కౌన్సిల్ పెట్టలే, ఒక కౌన్సిల్లో మీటింగ్ పెట్టలే, ఏది పెట్టలే. కమిషనర్ ఉన్నాడు టైంకు. ఇప్పుడు ఏమన్నా ఉన్నా, నేను విశాఖపట్నంలో ఉన్నా, విజయవాడలో ఉన్నా, డబ్బులు వీకేయడానికి ఫోన్ చేసి చెప్తాడు. మంచి చెడ్డ ఉన్నోనికి అంతా పరిగి ప్రజలే, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలే. వీళ్ళందరికీ న్యాయం చేద్దామని ఆలోచన లేదు. పట్నంలో ఉంటాడు, తీసేయండి అంటాడు, మహబూబ్నగర్లో ఉంటాడు, తీసేయమంటాడు. ప్రతి ఒక్కరు ఇదే, అధికార పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు పీకేండి డబ్బలు ఇదే. అరే ఏడ మంచిగా ఉంటుంది, ఎట్లా మంచిగా ఉంటుంది అన్న ఆలోచనే లేదు. మేము ఒక్కరోజు టైం ఏమని అంటున్నాం. మేము ఒక్కరోజు టైం ఇస్తే ఇదంతా మనం సెట్ చేద్దాం, మార్కెట్ను మంచిగా చేద్దామని మేము చెప్తున్నాం. కనుక దయచేసి పరిగి ప్రజలకు అంతా తెలిసేటట్టు చేయండి. ఇది ఈ అన్యాయాన్ని అడ్డుకట్ట వేయాలి. మీరు ఈ అన్యాయం జరగకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీడియా ముఖంగా మీరు తెలియజేస్తున్నాం. అందుకే ఏమన్నా మేము అన్యాయం న్యాయం చేయాలంటున్నాం.